కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరం సమీపంలో ఉన్న స్టేజ్ 1 గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో మోటార్లు స్టార్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో డాగ్ స్పాట్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కొందరు దుండగులు ఇది రాజకీయ కుట్రతో చేశారో లేక చోరీ కోసం ప్రయత్నించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. ధ్వంసమైన సామగ్రి ఇది దాదాపు 12 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంబంధించిన అధికారులు వారం రోజుల క్రితం మంత్రాలయం సమీపంలో నాగల్తిన్ని రోడ్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 350 ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపుగా 3 చోట్ల జరిగాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు దానికి సంబంధించిన అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగు 28 తేదీల మధ్యలో 24వ తారీఖు తుంగభద్రకన్ని వాటర్ వచ్చినాయి. దాన్ని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో వారంతా ఇంజనీర్ హరిప్రసాద్ గారు వారి సిబ్బంది అంతా వచ్చి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఈ మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడుండే ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, పైపులు అంతా కూడా ధ్వంసం చేసిపోయినారు. ఈరోజు హరిప్రసాద్ గారు ఏఈ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్ ఎంత కాస్ట్ ఎంత పోయింది? 9.5 లక్షల రూపాయల విలువల సామాగ్రి ధ్వంసమైనట్లు ఫిర్యాదు చేయడం జరిగింది.